ఆలూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు మాత్రమే వేసి కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, అది చూసి బోర్వలేక శాశ్వత భవనాలు కూడా కట్టలేదని వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు అమరావతి కోసం 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులను అరెస్ట్ చేసి ముప్పుతిప్పలు పెట్టారన్నారు. రైతులు స్వచ్ఛందంగా అమరావతి రాజధానిగా ఉండాలని భూములిస్తే జగన్ అమరావతి వద్దు 3 రాష్ట్రాలు ఉండాలని, అమరావతిలో గంపడి మట్టి వేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏ గ్రామంలో అయినా ఒక సీసీ రోడ్డు కూడా వేయకుండా ఎన్ఆర్జీఎస్ నిధులు, పంచాయతీ నిధులు వాడుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఆలూరు అభివృద్ధి చేయాలంటే ఆడామగతో సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే తన ఆధ్వర్యంలో సీసీ రోడ్లు వేయించారని ఆమె తెలిపారు. ఆలూరును అభివృద్ధి చేయాలంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని, అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విషయానికి వస్తే ఆలూరు నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదు, రోడ్లు కూడా ఏమీ వేయలేదు. ఇన్ఛార్జ్ ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆమె అసలు ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకున్నట్లుగా ఈ ఎమ్మెల్యే విరూపాక్షి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈమె గొప్పలు చెప్పుకుంటా ఉంది అని చెప్తా ఉన్నాం. మేము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు విరూపాక్షి గారు, మేము ఉన్నదే చెప్తాం. మేము చేసిన పనిని మాత్రమే చెప్పుకుంటున్నాం. రేపు చేసే పని కూడా మేము చేస్తామంటేనే అది కూడా వాగ్దానం ఇస్తాం. అది మా కూటమి ప్రభుత్వం అయితేనేమి, మేమైతే కూడా అలాగే చెప్తున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఆలూరు నియోజకవర్గంలో బీటీ రోడ్లు ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా మీకు ఒకసారి ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఒకసారి మీరు అధికారుల నుంచి కూడా తెప్పించుకొని చూడండి, లేకపోతే మీరు ఆలూరు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నుంచి తెలుసుకోండి. మీరు ఎక్కడ ఇంట్లో ఉండి మాట్లాడితే కాదండి విరూపాక్షి గారు. ఇలా మన ఆలూరు నియోజకవర్గంలో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వచ్చాయో ఒకసారి తెలుసుకోండి విరూపాక్షి గారు. బీటీ రోడ్లు వేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి పెద్ద హోతూరు నుంచి ఆలూరు వై జంక్షన్ వరకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. దేవనకొండ నుంచి కూడా జిల్లెల బుడకలకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. కరివేముల నుంచి ఆరేకల్ వరకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. డి కోటకొండకు నుంచి చిన్న పెండేకల్ వరకు కూడా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే చింతకుంట టీ సాకిబండకు కూడా రోడ్డు వేయబోతా ఉన్నాం. అలాగే పొలగుంద నుంచి దానాపురం కూడా R&B ద్వారా రోడ్డు కూడా తొందరలోనే భూమి పూజ చేస్తున్నారు. తొందరలో కూడా రోడ్డు కూడా వర్క్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఈ రోడ్డు కూడా వస్తూ ఉంది. అలాగే ఆలూరు నుంచి హొలగుంద వరకు కొత్తపేట వయా నిర్నికి మీద కూడా రోడ్డు బీటీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే కొత్తగా ఆల్రెడీ టెండర్లు కూడా పిలవడం జరిగింది. గత ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మోకా నుంచి స్టేట్ బార్డర్ వరకు కూడా రోడ్డు శాంక్షన్ అయ్యింది. పీ కోటకొండ నుంచి లక్కసాగరం వరకు కూడా బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యింది. అప్రోచ్ రోడ్ డేగల హాల్ నుంచి కూడా అప్రోచ్ రోడ్డు కూడా బీటీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. అలాగే పొలగుందలో కూడా రోడ్డు వేయడం జరిగింది. అలాగే సులువాయి నుంచి కూడా దేవరగట్టుకు కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది బీటీ రోడ్డు. అలాగే కర్నూలు నుంచి కూడా బళ్ళారి రోడ్డు వరకు కూడా మన పెద్ద హోతూరు నుంచి కాకుండా కర్నూలు నుంచి బళ్ళారికి కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో బీటీ రోడ్లు వేస్తా ఉన్నాం. విరూపాక్షి గారు, మీరు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పడం చాలా తప్పని కూడా చెప్తా ఉన్నాం. మీరు శాశ్వతంగా ఇంకొకటి ఆయన చెప్తా ఉన్నారు, ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు మాత్రమే వేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా కూడా సీసీ రోడ్లు వేస్తారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా అని. అది అందరికీ తెలుసండి విరూపాక్షి గారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారానే సీసీ రోడ్లు వస్తాయి. R&B ద్వారా కూడా బీటీ రోడ్లు వస్తాయి. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా బీటీ రోడ్లు వస్తాయి. కానీ ఇక్కడ జరుగుతోంది ఏ డిపార్ట్మెంట్ ద్వారా అని కాదు, రోడ్లు వస్తున్నాయా లేదా అని మీరు తెలుసుకొని మాట్లాడాలా. మనకు ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు రాకపోతే మన వీధులలో ప్రజలకు డ్రైనేజీలు ఏ విధంగా చేయగలుగుతాము, సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేయగలుగుతాము. మరి అదే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని మీరు 15 సంవత్సరాలుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా మీరు పనిచేశారు కదా. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అప్పుడు. అలాగే ఇక్కడ మీరు అప్పుడు జెడ్పీటీసీగా కూడా ఉన్నారు కదా. మరి మీరు కూడా అదే ఎన్ఆర్జీఎస్ ద్వారానే మీరు ఎందుకు రోడ్లు వేయించలేకపోయి? ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చాయా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చాయా, మనకు R&B ద్వారా వచ్చాయా?
ఏ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యం కాదు. మీరు ఎందుకు ఎన్ఆర్జీఎస్ ద్వారానే ఫండ్స్ ఎందుకు తేలేక రోడ్లు వేశారని చెప్పేసి అడుగుతున్నాం. సీసీ రోడ్లు అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. మరి మీ ఇంటి ముందు సీసీ రోడ్డు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా వేయలేదా విరూపాక్షి గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. విరూపాక్షి గారు ఇలా తెలియకున్నట్లుగా మాట్లాడొద్దండి. మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వేదవతిని ఎవరండి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో భూమి పూజ చేసి ఆ రోజు 200 కోట్లు ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఇక్కడ మేగా ఇండస్ట్రీస్ వాళ్ళు వర్కులు కూడా స్టార్ట్ చేశారు. కానీ తరువాత వచ్చిన మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును కూడా ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు. కానీ మీకు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అభివృద్ధి మీద ఏవి గుర్తుకు రావు. మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటివన్నీ గుర్తొస్తాయా విరూపాక్షి గారు మీకు? మీరు అప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని అడిగి సార్ మాకు వేదవతి కావాలి అని చెప్పి అడిగి తీసుకురాలేకపోయి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు వేదవతిని మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ రెడీ చేసి మళ్ళీ ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నారు. తొందరలోనే అది వేదవతి ప్రాజెక్టు కూడా మా కూటమి ప్రభుత్వంలోనే కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారికి కర్నూలు జిల్లాలో ఈ మన పశ్చిమ వెస్ట్ ప్రాంతమంతా అంటే ఎంతో గతంలో ఉన్న నాయకులు మీ వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన ఆలూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఎన్నో లక్షల కోట్ల ఫండ్స్తో ఈరోజు వేదవతిని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ఛార్జ్ ఈ 6 నెలల లోపలనే ఎంతో అభివృద్ధి జరుగుతోంది. అంత కావాలనుకుంటే మీరు ప్రెస్ వాళ్ళ ముందు మైకుల ముందు కాదు మాట్లాడేది, మీరు రండి కలిసి వెళ్దాం, నేను చూపిస్తా ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని. గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆలూరు నియోజకవర్గానికి మీరు ఏమి అభివృద్ధి చేశారో ఒక లిస్టు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. అలాగే ఆలూరు నియోజకవర్గంలో ఆమె ఆలూరులోనే ఉంటుంది, ప్రజల్లో వెళ్ళట్లేదని. ప్రజలలోకి వెళ్ళడానికి మన ఎవ్వరు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాదు ఎవ్వరు చేయని ప్రోగ్రాం. మేము ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. గతంలో ఉన్న మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా పనిచేసినా కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇంటింటికి వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రాంతో మేము గ్రామాలలోకి వెళ్తున్నాము. మేము అక్కడ వెళ్ళి పరిస్థితులన్నీ తెలుసుకొని అక్కడ సమస్యలన్నీ గ్రామాలలోనే రోడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా విలేజెస్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నాం. ఇలా తెలుసుకొని మన లింగంపల్లిలో చూసాం, అక్కడ పాము కాటుకు కూడా గురయ్యారు. అక్కడ కరెంటు పోల్స్ లేక లైట్ లేక. కాబట్టి మా దృష్టికి వచ్చిన వెంటనే 15-20 రోజుల లోపలనే మొత్తం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను ఆలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించాను. మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా మీకు కొన్ని గ్రామాలలో కూడా మీరు వెళ్ళలేదు, కానీ నేను ప్రతి గ్రామంలోకి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను విరూపాక్షి గారు. అలాగే మన సీఎం గారితో కర్నూలు జిల్లా మన మీటింగ్ జరిగింది, నాయకులతోన, కలెక్టర్ మేడం గారితోన, ఎస్పీ గారితో అందరు కలిసి మన కర్నూలు జిల్లా మీటింగ్ జరగడం జరిగింది గత నెలలో. అప్పుడు మన ఆలూరు నియోజకవర్గం ద్వారా 5 రోడ్లకి కూడా ఆ రోజు సార్కు ఇవ్వడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా 1 నెల లోపలనే ఆ రోడ్లు కూడా బీటీ రోడ్లన్నీ కూడా మన